బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఐపీఎస్ నవీన్ కుమార్ ను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ కుటుంబాన్ని మోసం చేశాడు నవీన్ కుమార్. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఇల్లు కాజేసే ప్రయత్నం చేయగా బన్వర్లాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ప్రస్తుతం ఐపీఎస్ నవీన్ కుమార్ ను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏమున్నాయి? మోనిషా, తెలంగాణలో ఒక ఐపీఎస్ అధికారి అరెస్టు సంచలనం కలిగిస్తా ఉంది. ప్రస్తుతం అతడు అప్పాలో కూడా డైరెక్టర్ గా పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్. అతడు తెలంగాణ వాసి అయినప్పటికీ గతంలో వికారాబాద్ ఎస్పీ గాను పలు కీలక పోస్టుల్లో కూడా విధులు నిర్వహించాడు. అయితే ప్రస్తుతం ఎవరైతే గతంలో ఎన్నికల అధికారి పనిచేసినటువంటి బన్వర్లాల్ ఐఏఎస్ రిటైర్డ్ అధికారికి సంబంధించి ఇంట్లో నివాసం ఉంటా ఉన్నాడు. అయితే అతనికి సంబంధించినటువంటి ప్రశాసన్ నగర్ జూబ్లీహిల్స్ నివాసానికి సంబంధించిన నివాసాన్ని ఫేక్ డాక్యుమెంట్లతో కూడా ఫోర్జరీ చేసి కబ్జా చేసేందుకు యత్నించిన నేపథ్యంలో కూడా బన్వర్లాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ప్రస్తుతం సిసిఎస్ పోలీసులకు బదిలీ చేసి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కూడా నవీన్ కుమార్ అక్రమాలకు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసిన అంశాలకు సంబంధించి ఆధారాలు సేకరించినటువంటి సిసిఎస్ పోలీసులు అతన్ని ఈ రోజు అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం నవీన్ కుమార్ ని సిసిఎస్ పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసు చాలా సీరియస్ గా, ఎందుకంటే ఒక రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి గతంలో తెలంగాణ ఎన్నికల సంఘానికి కీలక అధికారిగా వ్యవహరించినటువంటి బన్వర్లాల్ నే మోసం చేసిన నేపథ్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో కీలక పోలీస్ అధికారులు ఈ కేసుపై చాలా సీరియస్ గా వ్యవహరించారు. విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి ఒక ఐఏఎస్ అధికారిని మోసం చేసిన అంశానికి సంబంధించి అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం సిసిఎస్ అధికారులు అయితే వాళ్ళని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం సిసిఎస్ లో అతను విచారిస్తున్న మరి కాసేపట్లో కూడా అరెస్ట్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మొత్తం బన్వర్లాల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే గతంలో జూబ్లీహిల్స్ లో కేసు నమోదైంది. ఈ కేసు ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా కూడా ఎవరైతే నవీన్ కుమార్ ఐపీఎస్ అధికారి యొక్క అక్రమాలు బయటపడ్డ నేపథ్యంలో అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నారు. మరి కాసేపట్లో అరెస్ట్ చేసి ఆ తర్వాత కూడా రిమాండ్ తరలించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.